వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. లాస్ట్ వీడియోలో మనం తెలంగాణ టెట్ జూన్ 2025లో జరిగిన పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లోని మ్యాథ్స్ క్విజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈరోజు మన 18th ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగిన పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్లోని మ్యాథ్స్ క్విజ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు. ఈ క్వశ్చన్ పేపర్ యొక్క లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాం. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలపగలరు. First problem, 2 dice are tossed once. Then the probability of getting an even number on the first die or a total of 9 is. 2 పాచికలను ఒకేసారి దొర్లించినప్పుడు మొదటి పాచికపై సరి సంఖ్య లేదా మొత్తం 9 వచ్చే సంభావ్యత ఎంత? ఈ ప్రాబ్లంలో మనకి 2 డైస్ డ్రా చేసినప్పుడు ఒక డై మీద ఈవెన్ నెంబర్ రావడానికి ఆ డైస్ మీద వచ్చిన ఆ నెంబర్స్ యొక్క సమ్ అనేది 9 కావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. అయితే ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ n of s ఈక్వల్ టు 2 డైస్ థ్రో చేస్తున్నారు కాబట్టి మనకి నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ టోటల్ అవుట్కమ్స్ అనేవి 36 అవుతాయి. అయితే ఇప్పుడు ఒక ఫస్ట్ టైం మీద మనకి ఈవెన్ నెంబర్ రావడానికి ఈవెన్ ఈక్వల్ టు మనం డై థ్రో చేసినప్పుడు ఈవెన్ నెంబర్స్ అంటే మనకి 2, 4, 6 వస్తాయి. అప్పుడు అవుట్కమ్స్ అనేవి మనకి 2, 1, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 2, 5 ఇంకా 2, 6 లా వస్తాయి. అలానే 4 కూడా అంటే 4, 1, 4, 2, 4, 3, 4, 4, 4, 5, 4, 6 అలానే మనకి 6 కూడా అంటే 6, 1, 6, 2, 6, 3, 6, 4, 6, 5 ఇంకా 6, 6 వస్తాయి. అంటే ఇప్పుడు మనకి n ఆఫ్ ఈవెన్ అన్నప్పుడు ఇవన్నీ 18 ఉన్నాయి కాబట్టి n ఆఫ్ ఈవెన్ అంటే 18. ఇంకా ఇక్కడ మనకి వాటి యొక్క సమ్ అనేది 9 కావడానికి ఈవెంట్ అన్నప్పుడు మనం దాన్ని E2 అనుకుందాం. అప్పుడు మనకి E2 అంటే ఈవెంట్స్ అనేవి మనకి 4, 5 ఇంకా 5, 4 ఇంకా 3, 6 ఇంకా 6, 3 వస్తాయి. అంటే ఇప్పుడు మనకి n ఆఫ్ E2 ఈక్వల్ టు అంటే ఎన్ని 4 ఉన్నాయి కాబట్టి n ఆఫ్ E2 అంటే 4. అయితే ఇక్కడ మనకి n ఆఫ్ E1 యూనియన్ E2 అంటే మనకి తెలుసు n ఆఫ్ E1 ప్లస్ n ఆఫ్ E2 మైనస్ n ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఇక్కడ n ఆఫ్ E1 ప్లస్ n ఆఫ్ E2 అంటే 18 ప్లస్ 4 మైనస్ E1 n ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ n ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఇక్కడ మనకి E1లో మనకి అంటే E1లో E2లో మనకి కామన్గా ఉండేదంటే మనకి 4, 5 ఇంకా 6, 3 ఉంది. అంటే ఈ నెంబర్ ఆఫ్ అంటే 2 కాబట్టి మనకి ఇక్కడ 2 వస్తుంది. అంటే 18 ప్లస్ 4 అంటే 22 మైనస్ 2 అంటే 20. అంటే మన ప్రాబిలిటీ అనేది అంటే ప్రాబిలిటీ అంటే మనకు తెలుసు ప్రాబిలిటీ అంటే P ఆఫ్ E1 యూనియన్ E2 ఈక్వల్ టు నెంబర్ మనకి 20/36 అవుతుంది. అంటే ఇది 5 ఈ 4 5s ఈ 4 9s కలిసిపోతుంది అంటే 5/9. అంటే అప్పుడు మనకి ప్రాబిలిటీ అనేది 5/9. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 5/9. నెక్స్ట్ ప్రాబ్లం, a sphere fits exactly inside a cubical box. The ratio of the volume of the sphere to the volume of the cubical box respectively is. ఒక గోళంలో ఒక ఘనాకారపు పెట్టె లోపల సరిగ్గా సరిపోతుంది. వరుసగా ఆ గోళం
ఘనకారపు పెట్టె ఘనపరిమాణంల నిష్పత్తి. ఈ ప్రాబ్లం మనకి ఒక క్యూబ్లో ఒక స్పియర్ అనేది కరెక్ట్గా ఫిట్ అయిందని చెప్పారు. అలా ఫిట్ అయినప్పుడు మనకి ఈ స్పియర్ యొక్క రేడియస్ అనేది మనకి ఈ క్యూబ్లో ఒక సైడ్కి ఈక్వల్ అవుతుంది. అంటే మన క్యూబ్లో ఒక సైడ్ అనేది ఏ అనుకుంటే అప్పుడు ఏ ఈక్వల్ టు డయామీటర్ అంటే 2r, అంటే ఏ ఈక్వల్ టు 2r అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనకి వాల్యూమ్ అంటే రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అన్నారు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే మనకు తెలుసు 4/3 πr క్యూబ్. రేషియో కాబట్టి ఈజ్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఏ క్యూబ్. అంటే మనకి 4/3 πr క్యూబ్ ఈక్వల్ టు అంటే ఈజ్ టు ఏ క్యూబ్. అంటే ఏ అంటే మనకి 2r, అంటే 2r హోల్ క్యూబ్. అంటే 4/3 πr క్యూబ్ ఈజ్ టు 2r క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8r క్యూబ్, అంటే 8r క్యూబ్. ఇక్కడ ఈ r క్యూబ్కి r క్యూబ్కి క్యాన్సిల్ అవుతుంది. ఇది 4 1s 4 2s క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ 3 అనేది డినామినేటర్లో ఉంది. అంటే ఇక్కడ ఈ సైకి వచ్చినప్పుడు మనకి మల్టిప్లై చేస్తుంది. అంటే 5 is to 2 into 3. అంటే మనకి 5 is to 2 into 3 అంటే 6. అంటే మనకి రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే 5:6 వస్తుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 2, 5:6. Next problem. A cricketer has a mean score of 55 runs in 9 innings. How many runs are to be scored by him in his 10th innings to raise the mean score to 58? ఒక క్రికెటర్ 9 ఇన్నింగ్స్లో సగటు స్కోరు 55 పరుగులు. అతను సగటు స్కోరును 58కి పెంచడానికి తన 10వ ఇన్నింగ్స్లో ఎన్ని పరుగులు చేయాలి? ఈ ప్రాబ్లం మనకి మీన్ స్కోర్ ఆఫ్ 9 ఇన్నింగ్స్ అనేది 55 అని ఇచ్చారు. అయితే మీన్ స్కోర్ ఆఫ్ 10 ఇన్నింగ్స్ అనేది 58 కావడానికి ఇంకా ఎన్ని రన్స్ కావాలని అడిగారు. అయితే ఇప్పుడు మనకి టోటల్ రన్స్ ఇన్ 9 ఇన్నింగ్స్ అన్నప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది. అంటే మీన్ అంటే 55 ఇంటూ 9. 55 ఇంటూ 9 అంటే మనకి 495 వస్తుంది. ఇంకా టోటల్ రన్స్ ఇన్ 10 ఇన్నింగ్స్ అంటే మనకి 55 ఇంటూ 10 అవుతుంది. 58 ఇంటూ 10 అంటే 580. అయితే రన్స్ రిక్వైర్డ్ ఇన్ 10th ఇన్నింగ్ అంటే మనం ఇక్కడ 10th ఇన్నింగ్ అంటే 10th ఇన్నింగ్లో ఎన్ని రన్స్ కావాలంటే మనకి 10 అండ్ టోటల్ రన్స్ ఇన్ 10 ఇన్నింగ్స్ అంటే 580 మైనస్ టోటల్ రన్స్ ఇన్ 9 ఇన్నింగ్స్ అంటే 495 చేయాలి. 580 మైనస్ 495 అంటే 85. అంటే మనకి 85 రన్స్ వస్తే 10th ఇన్నింగ్ మీన్ స్కోర్ ఆఫ్ 10 ఇన్నింగ్స్ అనేది 58 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4, 85. Next problem. The sum of all the edges of a cube is 84 centimeters. Then the total surface area in square centimeters of the cube is. ఒక ఘనపు అన్ని అంచుల మొత్తం 84 సెంటీమీటర్లు. అయితే దాని సంపూర్ణ తల వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ప్రాబ్లం మనకి సమ్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ ఆఫ్ ఎ క్యూబ్ అనేది 84 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అని అడిగారు. అయితే ఇక్కడ మనము ఫస్ట్ ఒక క్యూబ్లో ఒక ఎడ్జ్ యొక్క లెంత్ కనుక్కుందాం. అంటే లెంత్ ఆఫ్ వన్ ఎడ్జ్ అంటే మనకి తెలుసు క్యూబ్లో 12 ఎడ్జెస్ ఉంటాయి. లెంత్ ఆఫ్ వన్ ఎడ్జ్ అన్నప్పుడు టోటల్ సమ్ ఆఫ్ ఆల్ ఎడ్జెస్ అంటే 84/12. 12 runs 12 sevens కలిసిపోతుంది. అంటే మనకి 7 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే లెంత్ ఆఫ్ వన్ ఎడ్జ్ అనేది 7 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లంలో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అన్నారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే మనకు తెలుసు 6L². 6
ఇంటూ ఎల్ అంటే లెంత్ అనేది మనకి 7 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే 7 స్క్వేర్. 6 ఇంటూ 7 స్క్వేర్ అంటే 49. 49 ఇంటూ 6 అంటే 294. అంటే మనకి 294 సెంటీమీటర్ స్క్వేర్. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే 294 సెంటీమీటర్ స్క్వేర్. The correct answer is option 2, 294. Next problem. The midpoint of the line segment joining the points 12, 0 and 0, 10 is బిందువులు 12, 0 మరియు 0, 10 లను కలిపే రేఖాఖండం మధ్య బిందువు. ఈ ప్రాబ్లం మనకి లైన్ సెగ్మెంట్లో 2 పాయింట్స్ అనేవి 12, 0 ఇంకా 0, 10 అని ఇచ్చారు. అయితే మనకి ఆ మిడ్ పాయింట్ ఏంటి అడిగారు. మనకు తెలుసు మిడ్ పాయింట్ అంటే మనకి x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2. ఇక్కడ x1 ప్లస్ x2 అంటే మనకి 12 ప్లస్ 0 బై 2 y1 ప్లస్ y2 అంటే 0 ప్లస్ 10. ఇక్కడ 12 ప్లస్ 0 అంటే 12 బై 2 0 ప్లస్ 10 అంటే 10 అంటే 10 బై 2. ఇక్కడ 2 1s 2 6 క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2 5s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి 6, 5 వస్తుంది. అంటే ఆ లైన్ సెగ్మెంట్ యొక్క మిడ్ పాయింట్ అనేది 6, 5. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 6, 5. నెక్స్ట్ ప్రాబ్లం. If 81 power x plus 1 equal to 720 plus 81 power x, then x equal to 81 power x plus 1 equal to 720 plus 81 power x అయితే x equal to. ఈ ప్రాబ్లం మనకి 81 పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు 720 ప్లస్ 81 పవర్ x అని ఇచ్చారు. అయితే x వాల్యూ ఎంత అడిగారు. ఇప్పుడు మనం 81 పవర్ x ప్లస్ 1ని 81 పవర్ x ఇంటూ 81గా రాసుకోవచ్చు. ఈక్వల్ టు 720 ప్లస్ 81 పవర్ x. ఇక్కడ 81 పవర్ x అనేది ప్లస్ చేస్తుంది. అంటే ఇటు సైడ్కి వస్తే మైనస్ చేస్తుంది. అంటే 81 పవర్ x ఇంటూ 81 మైనస్ 81 పవర్ x ఈక్వల్ టు 720. మనం ఇక్కడ 81 పవర్ xని కామన్ తీసినప్పుడు ఇక్కడ 81 మైనస్ 1 వస్తుంది ఈక్వల్ టు 720. 81 పవర్ x అంటే 81 మైనస్ 1 అంటే 80 ఈక్వల్ టు 720. ఇప్పుడు మనకి 81 పవర్ x ఈక్వల్ టు 720/80 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిప్లై చేసేది ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుంది. 0, 0 క్యాన్సిల్, 8 1s 8 9s. అంటే మనకి 81 పవర్ x ఈక్వల్ టు 9 వచ్చింది. ఇక్కడ మనం 81ని 3/4గా రాసుకోవచ్చు. 3/4 అంటే హోల్ పవర్ x ఈక్వల్ టు 9. అంటే 3/4x ఈక్వల్ టు 9ని మనం 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే 4x ఈక్వల్ టు 2. అంటే అప్పుడు x ఈక్వల్ టు 2/4 అవుతుంది. అంటే ఇది 2 1s 2 2s అంటే 1/2 ఈక్వల్ టు 0.5. అంటే మనకి ఇక్కడ x వాల్యూ అనేది 0.5కి ఈక్వల్ అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 0.5. నెక్స్ట్ ప్రాబ్లం. If 0.000875 is expressed in the form of p by 2 power m into 5 power n for smallest value of whole numbers m and n, then the value of m plus n is. m మరియు n అనే పూర్ణాంకాల యొక్క అతి చిన్న విలువకు 0.000875ను p by 2 power m into 5 power n రూపంలో వ్యక్తపరిస్తే m plus n విలువ ఎంత. ప్రాబ్లం మనకి 0.000875ని p by 2 power m into 5 power n రాసినప్పుడు అంటే స్మాలెస్ట్ ఫార్మ్ రాసినప్పుడు మనకి m plus n వాల్యూ ఎంత అడిగారు. దీన్ని మనం ఫస్ట్ డెసిమల్ ఫార్మ్ రాసుకున్నాం. అంటే 875/10 lakhs అవుతుంది. ఇక్కడ మనం 875ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఈ 5తో ఫస్ట్ 5తో డివిజన్ చేసినప్పుడు 175 వస్తుంది. ఇది అగైన్ 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే మనకప్పుడు 35 వస్తుంది. ఇది అగైన్ 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే 5 7s అంటే 717. అంటే మనకి ఈ 5 క్యూబ్ ఇంటూ 7గా రాసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనకి 6 zeros ఉన్నాయి కాబట్టి
ఇక్కడ 6 zeros ఉన్నాయి కాబట్టి మనం 10^6గా రాసుకోవచ్చు. 5 cube into 7 by 10^6ని మనం 5^6 into 2^6గా రాసుకోవచ్చు. ఇక్కడ ఇది a^m/a^n ఫార్ములా ఉంది. అంటే మనం a^m-n అంటే ఇప్పుడు మనకి 7/5^6 - 3 అంటే మనకి 3 వస్తుంది. అంటే 5 cube into 2^6గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి 2^m అంటే 2^m అంటే మనకి m వాల్యూ అనేది 6 అవుతుంది. ఇంకా 5^n అంటే అప్పుడు మనకి ఇక్కడ 5 క్యూబ్ ఉంది. అంటే n = 3 అవుతుంది. ఈ ప్రాబ్లం మనకి m+n వాల్యూ ఎంత అడిగారు అంటే 6 + 3 అంటే మనకి 9 వస్తుంది. అంటే మనకి m+n వాల్యూ అంటే 9. The correct answer is option 4, 9. Next problem. √3 - √2 into √3 plus √2 into 3^0 plus 2^0 into 3² plus 2² equal to. ఈ ప్రాబ్లం మనకి √3 - √2 into √3 plus √2 into 3^0 plus 2^0 into 3² plus 2² వాల్యూ ఎంత అడిగారు. అయితే ఇది a - b into a plus b ఫార్ములా ఉంది. అంటే మనకు తెలిసి a² - b² అంటే √3² అంటే 3 మైనస్ b అంటే √2² అంటే 2 ఇంటూ ఇది a/0 ఫార్ములా ఉంది. అంటే మనకి తెలుసు 1 అంటే 3^0 plus 2^0 అంటే 1 + 1 అంటే 2 అవుతుంది. ఇంటూ 3² plus 2² అంటే 3² అంటే మనకి 9 plus 2² అంటే 4. 3 - 2 అంటే 1 ఇంటూ 2 ఇంటూ 9 + 4 అంటే 13. అప్పుడు మనకి 13 into 2 into 1 అంటే మనకి 26 వస్తుంది. అంటే దీని వాల్యూ అనేది మనకి 26కి ఈక్వల్ అవుతుంది. The correct answer is option 1, 26. Next problem. Let a, b and c are 3 natural numbers such that 1/a plus 1/b plus 1/c equal to 1. Then values of a, b and c are 1/a plus 1/b plus 1/c equal to 1 అయ్యే విధంగా a, b మరియు cలు 3 సహజ సంఖ్యలు అనుకుంటే a, b మరియు c ల విలువలు. ఈ ప్రాబ్లంలో మనకి 1/a plus 1/b plus 1/c equal to 1 అని ఇచ్చారు. అయితే abc వాల్యూస్ ఏంటి అడిగారు. అయితే మనకి ఇక్కడ LCM అనేది abc అవుతుంది. బై న్యూమరేటర్లో మనకి bc plus ca plus ab వస్తుంది ఈక్వల్ టు 1. అప్పుడు మనకి bc plus ca plus ab ఈక్వల్ టు అంటే ఇక్కడ ఏబిసిని డివిజన్ చేస్తుంది ఇజేకల్తో మల్టిప్లై చేస్తుంది. అంటే ఏబిసి ఇంటూ 1 అంటే ఏబిసి. అయితే ఇప్పుడు మనం వీటి యొక్క వాల్యూస్ని ఆప్షన్స్ చూద్దాం. అంటే ఫస్ట్ ఆప్షన్ మనకి 1, 3, 4 అని ఇచ్చారు. అంటే అప్పుడు బీసీ అంటే 3, 4 3 into 4 అంటే 12 ప్లస్ సిఏ అంటే 4 into 1 అంటే 4 ప్లస్ ఏబి అంటే 1 into 3 అంటే 3 ఈక్వల్ టు ఏబిసి అంటే మనకి 12 వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ 12 ప్లస్ 4 ప్లస్ 3 అంటే మనకి 19 వస్తుంది. అది 12కి ఈక్వల్ కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కాదు. సెకండ్ ఆప్షన్ మనకి 2, 3, 4 అని ఇచ్చారు. అంటే మనకి 2, బీసీ అన్నారు. అంటే బీసీ అంటే 2 into 3 అంటే 6 అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ సెకండ్ ఆప్షన్లో బీసీ అంటే 2 into 3 అంటే 6 ప్లస్ సిఏ అంటే మీకు 4 into 2 అంటే 8. అంటే ఇక్కడ మనకి సిఏ అంటే 4 into 3 అంటే ఇక్కడ మనం దీన్ని ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే 6 ప్లస్ 8 ప్లస్ 12. ఇక్కడ మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ అంటే 6 ప్లస్ 8 ప్లస్ 12 ఈక్వల్ టు ఏబిసి అంటే మనకి 2 into 3 into 4 అంటే 2, 3, 6, 6, 4, 12 6, 4, 24. అంటే ఇక్కడ మనకి ఇక్కడ 6 ప్లస్ 8 ప్లస్ 12 అంటే 26 వస్తుంది. అదే 24కి ఈక్వల్ కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్లో మనకి 1, 2, 3 అని ఇచ్చారు. ఏబి అంటే మనకి 1 into 2 అంటే 2 ప్లస్ బీసీ అంటే 2 into 3 అంటే 6 ప్లస్ సిఏ అంటే 3 into 1 అంటే 3 ఈక్వల్ టు ఏబిసి అంటే 1 into 2 into 3 అంటే 6 వస్తుంది. ఇక్కడ మనకి 2 ప్లస్ 6 ప్లస్ 3 అనేది మనకి 11 వస్తుంది. 11 అనేది 6కి ఈక్వల్ కాదు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఫోర్త్ ఆప్షన్లో మనకి 2, 3, 6 అని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి ఏబి ప్లస్
ఏబి అంటే 2 into 3 అంటే 6 ప్లస్ బీసీ అంటే 6 into 3 అంటే 18 ప్లస్ సిఏ అంటే 6 into 2 అంటే 12 ఈక్వల్ టు ఏబిసి అంటే 2 into 3 into 6 అంటే 6 2 3 6 6 into 6 అంటే 36 ఇక్కడ మనకి 18 6 ప్లస్ 18 అంటే మనకి 18 ప్లస్ 12 అంటే మనకి 36 వస్తుంది. ఈ 36కి ఈక్వల్ కాబట్టి మనకి ఈ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. The correct answer is option 4, 2, 3, 6. Next problem, root of 148.1089 equal to. ప్రాబ్లం మనకి రూట్ ఆఫ్ 148.1089 వాల్యూ ఎంత అడిగారు. దీనికి మనం డివిజన్ మల్టిపుల్లో చేద్దాం. 148.1089 అంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ నుంచి రైట్ సైడ్ ఇటువైపు 2 ప్లేసెస్కి బార్ పెట్టుకుందాం. ఇటు సైడ్ అప్పుడు దీనికి బార్ దీనికి బార్ వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్కి మనం ఈ 2 ప్లేసెస్కి బార్ దీనికి ఒక బార్ పెట్టుకుందాం. డివిజన్ మెథడ్లో ఫస్ట్ 1 అంటే 1 ones 1 అంటే ఇక్కడ 0 నెక్స్ట్ 48 వస్తుంది. ఇక్కడ 48 ఇది సైడ్ డబుల్ అవుతుంది. అంటే డబుల్ అయినప్పుడు అంటే మనకి 2 వస్తుంది. సో మనం 22 2s తీసుకుందాం. 22 2s అంటే 44 అంటే మనకి సపరేట్ చేసినప్పుడు 4 వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 10 వస్తుంది. అంటే ఇక్కడ ఈ డిజిట్ అంటే ఈ 2ని డబుల్ చేసుకుంటే 4 వస్తుంది. అంటే ఇక్కడ మనము ఇక్కడ పాయింట్ తర్వాత కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ నెక్స్ట్ 241 ones తీసుకుందాం. 241 ones అంటే 241 అంటే ఇక్కడ మనకి ఇక్కడ 10 అంటే 10 ఇక్కడ 10 ఉంటుంది. 10 - 4 అంటే 6 అంటే అప్పుడు 3 - 2 అంటే 1. నెక్స్ట్ ఇక్కడ మనకి 89 వస్తుంది. 89 ఇక్కడ 1 ఇక్కడ 1ని డబుల్ చేసుకుంటే మనకి 242 వస్తుంది. ఇక్కడ మనం 7 తీసుకుందాం. 2427 into 7 అంటే మనకి 16989 దీన్ని సపరేట్ చేస్తే మనకి 0 వస్తుంది. అప్పుడు మనకి రూట్ ఆఫ్ 148.1089 అంటే మనకి 12.17 వస్తుంది. The correct answer is option 3, 12.17. Next problem, if a minus b equal to 8 and ab equal to 5, then a cube minus b cube equal to. a minus b equal to 8 మరియు ab equal to 5 అయితే a cube minus b cube equal to. ప్రాబ్లం మనకి a minus b equal to 8 ab equal to 5 అని ఇచ్చారు. అయితే a cube minus b cube వాల్యూ ఎంత అడిగారు. మనకు తెలుసు a minus b whole cube అంటే a cube minus b cube minus 3a square b plus 3ab square అంటే a minus b whole cube అంటే 8 cube equal to a cube minus b cube minus 3a square b అంటే ఇక్కడ మనకు 3ab కామన్ తీసినప్పుడు a minus b ఉంటుంది. 8 cube అంటే మనకి 512 equal to a cube minus b cube minus 3ab అంటే 3 into 5 అంటే 15 into a minus b అంటే 8. So 512 equal to a cube minus b cube minus 15 into 8 అంటే minus 20 and minus 120. అప్పుడు మనకి a cube minus b cube అంటే ఇక్కడ minus 120 ఇటు సైడ్కి వస్తే plus 120 అవుతుంది. అంటే 512 plus 120 అంటే a cube minus b cube అంటే మనకి 632 వస్తుంది. The correct answer is option 2, 632. Next problem, the number when added to itself 27 times gives 224. What is the number? ఒక సంఖ్యకు అదే సంఖ్యను 27 సార్లు కలిపితే 224 వస్తుంది. ఆ సంఖ్య ఎంత? ఈ ప్రాబ్లం మనకి 27 times of a number added to itself is equal to 224 అని ఇచ్చారు. అంటే ఒక నెంబర్ అనేది ఆ నెంబర్ యొక్క 27 టైమ్స్కి యాడ్ చేస్తే మనకి 224 వచ్చిందని చెప్పారు. అయితే మనం ఆ నెంబర్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ప్లస్ అంటే ఆ నెంబర్కి అదే నెంబర్ యొక్క 27 టైమ్స్ అంటే 27 into x అంటే 27x ఈక్వల్ టు 224 అని ఇచ్చారు. అయితే ఎక్స్ ప్లస్ 27x అంటే మనకి 28x ఈక్వల్ టు 224. అప్పుడు x ఈక్వల్ టు 224 by
28. ఇది 7 4s, ఇది 7 అంటే ఇక్కడ 7 3s అంటే ఇక్కడ 1 ఉంటుంది అంటే 32. ఈ 4 1s 4 8s కలిసిపోతుంది అంటే అప్పుడు x = 8. ఆ నెంబర్ అనేది మనకి 8. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 8. నెక్స్ట్ ప్రాబ్లం. Two supplementary angles differ by 28 degrees. The bigger angle among them is. రెండు సంపూరక కోణాల మధ్య భేదం 28 డిగ్రీలు అయినా వాటిలో పెద్ద కోణం. ఈ ప్రాబ్లం మనకి 2 సప్లిమెంటరీ యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ 28 అని చెప్పారు. అయితే దాంట్లో ఆ బిగ్గెస్ట్ యాంగిల్ ఏంటి అడిగారు. అయితే మనం ఒక నెంబర్ని x అనుకుందాం. అప్పుడు ఇంకో నెంబర్ అనేది అంటే ఆ నెంబర్ కంటే 28 డిఫరెన్స్ ఉందని చెప్పారు. అంటే x - 28. ఇప్పుడు మనకి x - 28 అనేది 180 అవుతుంది. ఎందుకంటే ఆ రెండు యాంగిల్స్ అనేవి మనకి సప్లిమెంటరీ అని ఇచ్చారు కాబట్టి x అంటే 2x - 28 = 180. అప్పుడు 2x = 180. ఇక్కడ -28 ఇటు సైడ్కి వెళ్తే +28 అవుతుంది. 2x = 180 + 28 అంటే మనకి 208 వస్తుంది. అంటే అప్పుడు x = 208/2. 2 1s ఇది 104 కలిసిపోతుంది. అంటే అప్పుడు మనకి x అనేది 104 డిగ్రీస్ అవుతుంది. ఈ ప్రాబ్లంలో మనకి బిగ్గెస్ట్ యాంగిల్ ఏంటి అడిగారు. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ యాంగిల్ అనేది మనకి x అవుతుంది. అంటే ఆ బిగ్గెస్ట్ యాంగిల్ అనేది మనకి 104. The correct answer is option 2, 104 degrees. Next problem. The sides of a right angle triangle are in the ratio 5:12:13 and sum of length of its shortest and longest side is 144 centimeters. The length of the remaining side is. ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజాలు 5:12:13 నిష్పత్తిలో ఉంటాయి మరియు దాని చిన్న మరియు పొడవైన భుజాల పొడవులు మొత్తం 144 సెంటీమీటర్లు. మిగిలిన భుజము పొడవు. ఈ ప్రాబ్లం మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో వాటి యొక్క సైడ్స్ అనేది 5:12:13 అనే రేషియోలో ఉందని చెప్పారు. అయితే అప్పుడు మనకి సైడ్స్ అనేవి అంటే ఇప్పుడు మనం x 5x 12x ఇంకా 13x అవుతాయి. అయితే ఈ ప్రాబ్లం మనకి బిగ్గెస్ట్ సైడ్ ఇంకా స్మాలెస్ట్ సైడ్ యొక్క సమ్ అనేది 144 అని ఇచ్చారు. అంటే 13x + 5x = 144. అంటే 13x + 5x అంటే మనకి 18x వస్తుంది ఈక్వల్ టు 144. అప్పుడు x = 144/18. అంటే ఇది 18 1s 18 8s కలిసిపోతుంది. అంటే అప్పుడు x = 8. అయితే ఈ ప్రాబ్లం మనకి రిమైనింగ్ సైడ్ యొక్క లెంత్ ఎంత అడిగారు. రిమైనింగ్ సైడ్ అంటే అప్పుడు మనకి 12x అవుతుంది. 12 × x అంటే 12x = 12 × x అంటే 8. అంటే 12 × 8 అంటే మనకి 96 వస్తుంది. ఆ రిమైనింగ్ సైడ్ అనేది 96. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 96. నెక్స్ట్ ప్రాబ్లం. The endpoints of a line segment are 1, -3 and 6, 7. Then the slope of that line segment is. ఒక రేఖాఖండం యొక్క అంత్య బిందువులు 1, -3 మరియు 6, 7 అయితే ఆ రేఖాఖండం యొక్క వాలు. ఈ ప్రాబ్లం మనకి ఒక లైన్ సెగ్మెంట్ యొక్క ఎండ్స్ అనేవి 1, -3 ఇంకా 6, 7 ఇచ్చారు. అయితే స్లోప్ కనుక్కోమని చెప్పారు. మనకు తెలుసు స్లోప్ = y2 - y1/x2 - x1. ఇక్కడ y2 - y1 అంటే మనకి 7 -3 అంటే 7 + 3 అవుతుంది. x2 - x1 అంటే మనకి 6 - 1 అంటే 7 + 3 అంటే 10/6 - 1 అంటే 5. ఇది 5 1s 5 2s కలిసిపోతుంది. అంటే మనకి స్లోప్ అనేది 2. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 2. నెక్స్ట్ ప్రాబ్లం. 18 persons can finish a working 6 hours a day in 25 days. In how many days the same work can be finished by 20 persons working 9 hours a day? 18 మంది వ్యక్తులు రోజుకు 6 గంటలు పనిచేస్తూ 25 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. అదే పనిని 20 మంది వ్యక్తులు
రోజుకు 9 గంటలు పనిచేస్తూ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఈ ప్రాబ్లం మనకి 18% ఒక రోజులో 6 అవర్స్ పని చేస్తే ఆ వర్క్ అనేది 25 డేస్లో అయిపోతుందని చెప్పారు. అయితే 20% ఒక రోజులో 9 అవర్స్ పని చేస్తే ఎన్ని రోజుల్లో అయిపోతుందని అడిగారు. ఇక్కడ డేస్ హవర్స్ ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి, ఎందుకంటే వర్క్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. అప్పుడు 25/y = 9/6 అవుతుంది. ఇక్కడ డేస్ పర్సన్స్ కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్ ఉంటారు కాబట్టి 9/6 × 20/18. ఇక్కడ 9 1s 9 2s క్యాన్సిల్ పోతుంది, ఈ 2 1s ఈ 2 10s క్యాన్సిల్ పోతుంది, ఈ 2 3s ఇది 2 5s క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి అప్పుడు 25/y = 5/3 ఉంటుంది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5 × y = 3 × 25 అవుతుంది. అంటే అప్పుడు y = 3 × 25/5. అంటే 5 1s ఇది 5 5s క్యాన్సిల్ పోతుంది. అంటే అప్పుడు y = 3 × 5 అంటే 15. అంటే 15 డేస్లో ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. The correct answer is option 4, 15. Next problem. How much is the compound interest on 5,000 rupees for 3 years at 10% interest per annum? సంవత్సరానికి 10% వడ్డీకి 5,000 రూపాయలపై 3 సంవత్సరాలకు అయ్యే చక్రవడ్డీ ఎంత? ప్రాబ్లం మనకి 5,000 రూపీస్ మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. అయితే 3 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అడిగారు. ఇదే మనకు తెలుసు అమౌంట్ A = P + P × 1 + R/100 whole power n. ఇక్కడ P అంటే 5,000 × 1 + R/100 అంటే 10/100, n అంటే 3 అంటే హోల్ క్యూబ్. అంటే 5,000 ఇది 0కి 0 క్యాన్సిల్, అంటే ఇక్కడ మనకి LCM 10 ఉంటుంది. అంటే పైన 10 + 1 అంటే 11, డినామినేటర్లో 11 ఉంటుంది. అంటే 11/10 హోల్ క్యూబ్. అంటే 5,000 × 11 క్యూబ్ అంటే 1,331/10³ అంటే 1000. ఈ 3 zeros ఈ 3 zeros క్యాన్సిల్ అవుతుంది. అంటే మన 5 × 1,331 అంటే మనకి 6,655 వస్తుంది. అయితే ఈ ప్రాబ్లంలో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మన అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని తీసేయాలి. అంటే అమౌంట్ అంటే మనకి ఇక్కడ 6,655 వచ్చింది. ఇప్పుడు అమౌంట్ అంటే మనకి 5,000. అప్పుడు 6,655 - 5,000 అంటే ఇది 1,655 వస్తుంది. The correct answer is option 1, 1,655. Next problem. Which of the following is a cubic polynomial? క్రింది వాటిలో ఘన బహుపది ఏది? ఈ ప్రాబ్లం మనకి ఇట్లా ఏది క్యూబిక్ పాలినామియల్ అడిగారు. క్యూబిక్ పాలినామియల్ అంటే ఆ పాలినామియల్ హైయెస్ట్ డిగ్రీ అనేది 3 ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ మనకి 3x + 1 హోల్ స్క్వేర్ + 3x + 4 అని ఇచ్చారు. అంటే ఇది a + b హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఉంది. అంటే a² + b² + 2ab. సో a² అంటే మనకి 9x² + b² అంటే 1² అంటే 1 + 2ab అంటే 2 × 3x 6x × 1 అంటే 6x + 3x + 4 అంటే మనకి ఇది 9x² + 6x + 3x అంటే 9x + 1 + 4 అంటే 5. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది 2 ఉంది. అంటే 2 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ కాదు. సెకండ్ ఆప్షన్ మనకి 3x - 1 హోల్ స్క్వేర్ - x - 3 హోల్ స్క్వేర్ అని ఇచ్చారు. అంటే ఇది 9x² + b² అంటే +1 - 2ab అంటే -2ab అంటే మనకి 6x వస్తుంది. మైనస్ ఇక్కడ x - 3 హోల్ స్క్వేర్ అంటే x² + 3² అంటే 9 + 2ab అంటే మనకి 6 × x అంటే 6x వస్తుంది. ఇక్కడ మనకి మైనస్తో ఇది మొత్తం ఇక్కడ మైనస్తో ఎంత మల్టిప్లై చేయాలి అంటే అప్పుడు మనకి 9x² + 1 - 6x - x² - 9
ప్లస్ 6x అవుతుంది. ఇక్కడ -6xకి ప్లస్ 6xకి క్యాన్సిల్ పోతుంది. అంటే మనకి 0 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 9x² - x² అంటే 8x², -9 ప్లస్ 1 అంటే మనకి -8 వస్తుంది. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది 2 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ కాదు. ఇక్కడ మన థర్డ్ ఆప్షన్లో మనకి x² - x ఇంటూ 2 + x² + 2x అని ఇచ్చారు. అంటే ఇది x² - x ఇంటూ 2 అంటే 2x, -x ప్లస్ x³ x² అంటే -x³ ప్లస్ 2x. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది 3 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మనకి x + 1 ఇంటూ 2x - 1 x + 1 అని ఇచ్చారు. అంటే x + 1 ఇంటూ 2x - 1 అంటే x + 1 ఇంటూ 2x అంటే 2x² x + 1 ఇంటూ 2x ఇంటూ x అంటే 2x², 2x ఇంటూ 1 అంటే ప్లస్ 2x, -1 ఇంటూ x అంటే -x, -1 ఇంటూ +1 అంటే -1, -x ఇంటూ x అంటే x², -x ఇంటూ 1 అంటే మనకి -1. ఇక్కడ అంటే ఇది 2x, ఇప్పుడు -x ఇంటూ 1 అంటే మనకి -x అవుతుంది. ఇక్కడ 2x² - x² అంటే మనకి x² ప్లస్ 2x - x అంటే మనకి ఇక్కడ మనకి ప్లస్ 2x, ఇక్కడ -x - x అంటే -2x, ఇక్కడ +x ప్లస్ 2x -2x ఇక్కడ -1 అంటే ప్లస్ 2xకి -2x పోతుంది. అంటే మనకి x² - 1 ఉంటుంది. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్ కాదు. అంటే థర్డ్ ఆప్షన్ ఇది మనకి కరెక్ట్. The correct answer is option 3, x² - x into 2 plus x² plus 2x. Next problem. If 75 is added to 75% of a number, the same number is obtained. Then that number is. ఒక సంఖ్యలోని 75%కు 75 కలిపితే అదే సంఖ్య వస్తుంది. అయితే ఆ సంఖ్య అప్పుడు మనకి ఒక నెంబర్లో 75%కి 75 యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుందని చెప్పారు. అయితే ఆ నెంబర్ ఏంటి అడిగారు. అయితే మనం ఆ నెంబర్ని x అనుకుందాం. అంటే ఆ నెంబర్లో 75% అంటే 75/100 ఇంటూ x. దానికి 75 యాడ్ చేస్తే మనకి అదే నెంబర్ వస్తుందని చెప్పారు. అంటే ప్లస్ 75/100 ఇంటూ x ప్లస్ 75 = x. ఈ 25 3s, ఈ 25 4s క్యాన్సిల్ అవుతుంది. అంటే అప్పుడు మనకి 3x/4 ప్లస్ 75 = x. సో వేర్ ఇక్కడ 75 = x మైనస్ 3x/4 అవుతుంది. అంటే ఇది సైడ్ అడిషన్ చేస్తే ఇక్కడికి వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. ఇప్పుడు 75 ఇక్కడ LCM మనకి 4. అంటే ఇప్పుడు మనకి 4x - 3x వస్తుంది. అంటే ఇప్పుడు 75 ఇక్కడ డివిజన్ చేసి ఇక్కడికి వస్తే ఇంటూ చేస్తుంది. అంటే 75 × 4 ఇక్కడ మనకి 4x - 3x అంటే x వస్తుంది. అంటే 75 × 4 అంటే మనకి 300. అప్పుడు మనకి x = 300. దీని correct answer is option 1, 300. Next problem. If the perimeter of an equilateral triangle is 48 centimeters, then its area is. ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలత 48 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం. ప్రాబ్లం మనకి ఈక్వలేట్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అనేది 48 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే ఏరియా ఎంత అని అడిగారు. మనకు తెలుసు ఈక్వలేటర్ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే మనకి 3 ఇంటూ సైడ్, అంటే సైడ్ మనం s అనుకుందాం. 3 ఇంటూ s = 48 సెంటీమీటర్స్. అంటే అప్పుడు s = 48/3. అంటే మనకి ఈ 3 ones 16 కలిసిపోతుంది. అంటే 16 సెంటీమీటర్స్. అంటే ఒక సైడ్ అనేది 16 సెంటీమీటర్స్. నాకు తెలుసు ఏరియా ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4a². √3/4a² అంటే 16² అంటే 16 × 16. ఇక్కడ 4 ones ఇది 4 4s కలిసిపోతుంది. అంటే √3 × 16 4s 64. అంటే మనకి ఈ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే 64 √3 స్క్వేర్ సెంటీమీటర్స్.
The correct answer is option 4, 64 root 3. Next problem. The probability of 53 Thursdays in a non-leap year is. లీపు సంవత్సరం కాని దానిలో 53 గురువారాలు ఉండే సంభావ్యత. ప్రాబ్లం మనకి ఒక నాన్ లీప్ ఇయర్లో 53 థర్స్డేస్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అడిగారు. ఒక ఇయర్లో మనకి 52 వీక్స్ ఇంకా ఒక ఆడ్ డే ఉంటుంది. ఆ ఆడ్ డే అనేది మనకి థర్స్డే కావడానికి పాసిబిలిటీస్ 1 ఉంటుంది. ఇక్కడ మనకి ప్రాబిలిటీ అంటే ఆడ్ డే అనేది మనకి థర్స్డే కావడానికి వన్ పాసిబిలిటీ ఉంటుంది. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ వీక్ అంటే 7. అంటే అప్పుడు మనకి ప్రాబిలిటీ అనేది 1/7 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 1/7. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ P and Q be any two sets such that P minus Q equal to P, then P intersection Q equal to P minus Q equal to P అయ్యే విధంగా P మరియు Qలు ఏవైనా రెండు సమితులు అయితే P ఇంటర్సెక్షన్ Q ఈక్వల్ టు. ఈ ప్రాబ్లం మనకి P, Q అనేది 2 సెట్స్ అని చెప్పారు. అయితే P మైనస్ Q ఈక్వల్ టు P అయితే P ఇంటర్సెక్షన్ Q ఎంత అడిగారు, ఏంటి అడిగారు. ఇక్కడ P మైనస్ Q అంటే Pలో ఉండి Qలో లేనివి. ఇక్కడ Pలో ఉండి Qలో లేనివి అంటే ఏం లేవు, అంటే మనకి అందుకే P వచ్చింది. అయితే ఇక్కడ మనకి P ఇంటర్సెక్షన్ Q అన్నారు. P ఇంటర్సెక్షన్ Q అంటే Pలో Qలో కామన్గా ఉండేవి ఏంటి అన్నారు. Pలో Qలో కామన్గా ఉండేవి ఏం లేవు, కాబట్టి P ఇంటర్సెక్షన్ Q అంటే ఎంప్టీ సెట్ 5 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3, 5. నెక్స్ట్ ప్రాబ్లం. In a survey, 50 observations are noted. Of them, the mean of first 20 observations is 15 and that of remaining observations is 25. Then the mean of total observations is. ఒక సర్వేలో 50 పరిశీలనలు నమోదు చేయబడ్డాయి. వాటిలో మొదటి 20 పరిశీలనల సగటు 15 మరియు మిగిలిన పరిశీలనల సగటు 25. మొత్తం పరిశీలనల సగటు. అవునా, మనకి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 50 అని చెప్పారు. అయితే మీన్ ఆఫ్ ఫస్ట్ 20 అబ్జర్వేషన్స్ అంటే 15, ఇంకా మీన్ ఆఫ్ రిమైనింగ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 25. అంటే మీన్ ఆఫ్ రిమైనింగ్ అంటే 30 అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 25. అయితే మనకి మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ ఎంత అడిగారు. మనకు తెలుసు ఎంత, మనకి మీన్ ఆఫ్ ఫస్ట్ 20 అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 50 అని చెప్పారు. అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 20 అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 20 అబ్జర్వేషన్స్ అంటే మనకి ఇక్కడ మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 15 into 20 అవుతుంది. 15 into 20 అంటే 300. అలానే సమ్ ఆఫ్ 30 అబ్జర్వేషన్స్ అంటే మనకి ఇక్కడ మీన్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 25 into 30 అంటే 750 అవుతుంది. అయితే సమ్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ అంటే మనకి సమ్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ప్లస్ సమ్ ఆఫ్ 30 అబ్జర్వేషన్స్ అంటే 300 ప్లస్ 750 అంటే మనకి 1050 వస్తుంది. అయితే ఈ ప్రాబ్లం మనకి మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ అడిగారు. మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ అంటే మనకి ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 1050 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 50. ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, ఇది 5 ones, ఇది 521s క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి మీన్ ఆఫ్ 50 అబ్జర్వేషన్స్ అంటే 21. దీని కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1, 21. నెక్స్ట్ ప్రాబ్లం. 0.00032 పవర్ 0.6 ఈక్వల్ టు. అప్పుడు మనకి 0.00032 పవర్ 0.6 వాల్యూ ఎంత అడిగారు. అయితే మనం 0.00032ని 0.2 పవర్ 5గా రాసుకోవచ్చు. పవర్ 0.6 ఉంటుంది. ఇది ఏ పవర్ m హోల్ పవర్ n ఫార్ములా ఉంది. ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn అంటే 0.2 పవర్ 0.6 into 5
అంటే 0.5 ఇంటూ 0.6 ఇంటూ 5 అంటే 3. 0.243 అంటే 0.008 అవుతుంది. దీని కరెక్ట్ ఆన్సర్ is option 4, 0.008. Thank you. Yours Twin Study Circle.